మనల్ని మనం తప్ప ఈ లోకంలో ఎవరూ నాశనం చేయలేరు. మన అలవాట్లు, మన మాట విధానం, మన ఆలోచనలు, మన తొందరపాటు నిర్ణయాలు మనల్ని జీవితంలో కింద పడేస్తాయి. ఒక మనిషికి శత్రువు ఎక్కడ ఉండడు, అదే మనిషిలో ఉంటాడు. ఒక దేశానికి రక్షక దళం అంటే మిలిటరీ కావచ్చు, పోలీస్ కావచ్చు, దేశానికి ఉన్న శత్రువులను దేశంలోనికి రానివ్వకుండా మనల్ని కాపాడతారు. ఒక దేశానికి రక్షక శాఖ ఎంత బలంగా ఉంటే ఆ దేశం అంత ప్రశాంతంగా ఉంటుంది. అలాంటి గొప్ప రక్షణ కలిగించే గొప్ప రక్షకుడు యేసుక్రీస్తు. మత్తయి సువార్త 1:21 తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు అనెను. యేసుక్రీస్తును నమ్ముకున్న వారు నిజముగా పాపము చేయలేరు. ఒకవేళ పాపం చేస్తూ క్రైస్తవుడని చెప్పుకునేవాడు నిజంగా క్రీస్తుకు సంబంధించిన వాడు కాదు. యేసుక్రీస్తు అనగా వాక్యమైన దేవుడు, ఒక ఆత్మీయ రాజ్యానికి రాజు, ఒక తండ్రి, ఒక స్నేహితుడు, ఇమ్మానుయేలు దేవుడు అంటే మనకి తోడుగా ఉండే దేవుడు. సింపుల్గా చెప్పాలంటే మన తోడుంటూ మన జీవితాలను సరిగా పరిపాలించి మనల్ని నిత్యము నూతనపరిచే వాక్యమై పాపము చేయకుండా అడ్డుకునే రక్షకుడిగా ఉంటాడు. యేసుక్రీస్తుని నమ్ముకుంటే జీవితం అద్భుతం. ఆయన నమ్ముకుంటే పాపం అనే శత్రువు మనలోకి వచ్చే అవకాశము లేదు. పాపం అంటే మన అలవాట్లు, మన బానిసత్వము నుండి మనల్ని విడిపించి మనతో ఉండడానికి ఈ లోకానికి వచ్చిన గొప్ప రక్షకుడు యేసుక్రీస్తు.